आप देख रहे हैं आवाम के हक के लिए इंसाफ की आवाज़। सब कलेक्टर साहब डीएसपी मैडम 1 टोन 2 टोन 3 टोन పోలీస్ అధికారులు తమ అందరికీ అన్ని పార్టీ వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ వచ్చిన వాళ్ళకి మా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఈ ధన్యవాదాలు. తెలుగు ఎక్కువ రాదు, మరి రెండు తెలుగులోనే మాట్లాడాలని ఆలోచించాను. ఈ పెద్ద పండగ మా అదృష్టం. మాకు ఎస్పీ గారు మంచిగా ఉన్నారు, సబ్ కలెక్టర్ గారు డిఎస్పీ మేడం చాలా మంచిగా ఉన్నది. ఆధునిక మాకు మనుషులు ఉన్నారని మంచి అధికారులు ఉన్నారు. మాకు పోలీస్ అధికారులు కూడా మంచి వాళ్ళు ఉన్నారు. రిక్వెస్ట్ ఒకటే నేను చెప్పేది, పండగ ఉండదు. విద్యుత్ శాఖ వాళ్ళకి నేను కోరేది ఒకటే సార్, మీ ద్వారా సబ్ కలెక్టర్ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ డిఎస్పీ మేడం కానీ మీ ద్వారా మున్సిపల్ కమిషనర్ మేడంకి ఉన్న చైర్మన్ మేడంకి ఉన్న అందరితో కోరేది ఒకటే, ఈసారి పెద్ద పండగ బాగా గ్రాండ్గా చేసుకుంటున్నారు. వాళ్ళు విద్యుత్ శాఖ వాళ్ళకి ట్రాన్స్ఫర్ కానీ లో వోల్టేజ్ కానీ అట్లా కాకుండా ఈ పండగకి అందరూ అందుబాటులో ఉండాలని డిఈ ఏఈ ఏడీ గారికి మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము కోరుతున్నాం సార్. దయచేసి వాళ్ళకి విద్యుత్ శాఖ వాళ్ళకి జాయింట్ లేకుండా వైర్లో కట్ లేకుండా దాని మీద దృష్టి పెట్టాలని మేము సబ్ కలెక్టర్ గారికి కానీ మున్సిపల్ కమిషనర్ గారికి కోరేది ఒకటే. ఆధునిక మున్సిపల్ కమిషనర్ గారికి కోరేది ఒకటే, వర్షం కాలం ఉండదు, పండగ ఎక్కడెక్కడ గణపతి పెడుతున్నారో అక్కడ ఎర్రమట్టి కానీ అది చెత్త లేకుండా కానీ అది మిగతా అది వైట్ సున్నం వేసేది కానీ దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలా. పోయినసారి కూడా చాలా దగ్గర గలీజ్ అయితే క్లీన్ చేసేవాళ్ళు లేకుండా సార్ చాలా ఇబ్బంది అయింది పండగకి. అట్లా కాకుండా చూడాలంటే మున్సిపల్ కమిషనర్ గారు దయచేసి కొద్దిగా దీని మీద దృష్టి పెట్టాలని, ఆ రోజు పండగ రోజు భక్తులకు పోయి వచ్చేదానికి ఇబ్బంది కలగలేకుండా చూడాలని మేము బీఎస్పీ పార్టీ నుంచి కోరుతున్నాం సార్. జై భీమ్ సార్. అదే రిక్వెస్ట్ సార్. ఏమంటే సార్ ఏమంటే విజిట్ చేసి కొద్దిగా సార్లు వాళ్ళకి సీఏలకి డైరెక్షన్ ఇచ్చి దీని మీద ఛానల్ చేర్పాలని కోరుతున్నాం సార్. అంటే why did you wait for 6-7 months? పక్కనే కర్నూలు ఉంటాను, ఇక్కడ 2 సార్లు విజిట్ చేశాను. మనవాళ్ళు ఉంటారు, ఎప్పుడైనా ఒకసారి నాకు